వెల్కమ్ టు 99 టీవీ. నేను ముల్ల శ్రీనివాస్. హైదరాబాద్ విశ్వనగరం, కోట్లాది మంది కలల నగరం. కానీ హైదరాబాద్ నగరంలో రోడ్డు మీదికి వస్తే చాలు సామాన్యుడి ప్రాణం నరకం చూస్తోంది. ఆఫీసులకు వెళ్ళాలన్నా, ఇళ్లకు చేరాలన్నా గంటల తరబడి ట్రాఫిక్ ఉచ్చులో చిక్కుకొని విలవిల్లాడిపోవాల్సిందే. ముఖ్యంగా మన సిటీ బస్సుల పరిస్థితి చూస్తే జాలేస్తుంది. ప్రతిరోజు లక్షల మందిని మోసుకుపోయే ఆ పెద్ద బస్సులు చిన్న చిన్న కార్లు, బైకుల మధ్య ఇరుక్కుపోయి తాబేలు కంటే మెల్లగా నడుస్తున్నాయి. ఈ నరకానికి ముగింపు పలికేందుకు హైదరాబాద్ రోడ్లపై ఒక సరికొత్త సంచలనానికి ప్రభుత్వం తెరలేపింది. ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఛేదించేందుకు ఒక సరికొత్త అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. అదే BRTS అంటే బస్సుల కోసం ప్రత్యేక రహదారులు అన్నమాట. అసలు ఏంటి ఈ కొత్త ప్లాన్? కార్లు, బైకులు ఉన్నా కూడా ప్రజలు బస్సుల కోసమే పరుగులు తీస్తారా? ఈ కొత్త పద్ధతి ఎలా లాభం చేయబోతుంది? ఇప్పుడు వివరంగా చూద్దాం. ప్రస్తుతం మన హైదరాబాద్లో బస్సు ప్రయాణం అంటేనే ఒక యుద్ధం. టైంకు బస్సు దొరకదు. ఒకవేళ దొరికినా అది ఎప్పుడు గమ్యస్థానానికి చేరుతుందో దేవుడికే తెలియాలి. దీంతో విసిగిపోయిన జనం అప్పులు చేసైనా సొంతంగా బైకులు, కార్లు కొనేస్తున్నారు. ఫలితంగా రోడ్ల మీద వాహనాలు ఎక్కువైపోయి ట్రాఫిక్ మరింత ఘోరంగా మారుతుంది. ఈ చక్రబంధాన్ని విరగొట్టాలని ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. మెట్రో రైలు లాగే మన సిటీ బస్సులను కూడా ఎక్కడ ఆగకుండా దూసుకుపోయేలా ఒక అద్భుతమైన మార్గాన్ని సిద్ధం చేస్తుంది. విదేశాల్లో అలాగే మన దేశంలోని కొన్ని పెద్ద నగరాల్లో సక్సెస్ అయిన ఒక ప్రత్యేకమైన సిస్టమ్ను ఇప్పుడు హైదరాబాద్లోకి దించేందుకు ఆఫీసర్లు రాత్రి పగలు కసరత్తులు చేస్తున్నారు. చాలామందికి డౌట్ రావచ్చు, అసలు ఏంటి ఈ BRTS? బస్సులకు ప్రత్యేక రూట్ అంటే ఏంటి? దీనివల్ల సామాన్యుడికి వచ్చే లాభం ఏంటి? చట్టాలు, రూల్స్ ఏమీ తెలియని వారికి కూడా అర్థమయ్యేలా ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. మన ఊర్లో ఒక జాతర జరుగుతోంది అనుకుందాం. జాతరలో జనం వేల సంఖ్యలో కిక్కిరిసిపోయి ఉంటారు. ఆ గుంపులో నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలంటే ఒకరినొకరు తోసుకుంటూ చాలా లేట్ అవుతుంది. కానీ అదే జాతరలో జనం మధ్య నుంచి VIPలు లేదా పోలీసులు వెళ్ళడానికి కర్రలతో ఒక సపరేట్ లైన్ కడతారు. చూసారా? ఆ లైన్లోనే వేరే వాళ్ళెవరిని రానివ్వరు. దానివల్ల ఆ దారిలో వెళ్ళేవారు ఎలాంటి అడ్డంకి లేకుండా నిమిషాల్లో ముందుకు వెళ్ళిపోతారు. ఇప్పుడు మన హైదరాబాద్ రోడ్ల మీద ప్రభుత్వం చేయబోది కూడా సరిగ్గా ఇదే. రోడ్డుకు ఒక పక్కన లేదా మధ్యలో కేవలం బస్సులు మాత్రమే వెళ్ళడానికి వీలుగా డివైడర్లు పెట్టి ఒక ప్రత్యేకమైన దారిని వేరు చేయబోతున్నారు. ఆ దారిలోకి కార్లు రావు, బైకులు రావు, ఆటోలు కూడా రావు. కేవలం RTC బస్సులు మాత్రమే ఆ రూట్లో వెళ్తాయి. మిగతా రోడ్డు అంతా ట్రాఫిక్తో నిండిపోయి ఉన్న ఈ బస్సులు మాత్రం రైలు పట్టాల మీద ట్రైన్ పరిగెత్తినట్లు ఎక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్తో సంబంధం లేకుండా దూసుకుపోతాయి. ఈ పద్ధతి ఏదో గాల్లోంచి ఊడిపడింది కాదు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 170కి పైగా నగరాల్లో ఈ సిస్టమ్ సూపర్ సక్సెస్ అయింది. 1974లోనే బ్రెజిల్ దేశంలో దీనికి బీజం పడింది. ఆ తర్వాత చైనా, ఇండోనేషియా లాంటి దేశాలు కూడా దీన్ని వాడుకొని ట్రాఫిక్ సమస్యలను తరిమికొట్టాయి. ఇక మన దేశంలో చూసుకుంటే గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలో జన్మార్ పేరుతో, పూణేలో రెయిన్బో పేరుతో ఈ ప్రత్యేక బస్సు రూట్లను నడుపుతున్నారు. అక్కడ ఇది ఎంత పెద్ద హిట్ అయిందంటే కార్లు ఉన్న ధనవంతులు కూడా వాటిని ఇంట్లో పెట్టేసి హాయిగా వేగంగా వెళ్ళొచ్చని ఈ ప్రత్యేక బస్సులోనే ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు అదే మ్యాజిక్ను హైదరాబాద్లో రిపీట్ చేయబోతున్నారు. మెట్రో రైలు వేయాలంటే వేల కోట్ల ఖర్చు అవుతుంది. పిల్లర్లు లేపాలి, దానికి ఏళ్ల సమయం పడుతుంది. కానీ ఈ BRTS పద్ధతికి అంత ఖర్చు అవ్వదు. ఉన్న రోడ్డు పైన కాస్త ప్లాన్ మార్చి బస్సులకు రూట్ డివైడ్ చేస్తే సరిపోతుంది. పైగా ఈ బస్సు స్టాండ్లు కూడా మెట్రో స్టేషన్ల లాగే ఉంటాయి. బస్సు లోపలి ఫ్లోర్, బయట ఉండే ప్లాట్ఫారం ఒకే ఎత్తులో ఉంటాయి. దీనివల్ల కాళ్ళ నొప్పులు ఉన్న ముసలి వాళ్ళు, దివ్యాంగులు, చిన్న పిల్లలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అడుగు తడబడకుండా ఈజీగా బస్సు ఎక్కేయవచ్చు. అంతేకాదు, బస్సు ఎక్కాక కండక్టర్ టికెట్ ఇచ్చే వరకు ఆగాల్సిన పని లేదు. మెట్రోలాగే ముందే టికెట్ కౌంటర్లో కానీ స్మార్ట్ కార్డు ద్వారా కానీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళవచ్చు. దీనివల్ల టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. R&B శాఖకు చెందిన టాప్ ఇంజనీర్లు ఇప్పటికే హైదరాబాద్లోని ఏ రోడ్లు ఈ ప్రాజెక్టుకు సెట్ అవుతాయి అనే దానిపై సీక్రెట్గా సర్వేలు మొదలుపెట్టారు. ఏ రోడ్లు వెడల్పుగా ఉన్నాయి, ఎక్కడెక్కడ బస్సులకు ప్రత్యేక లేన్లు కేటాయించవచ్చు అనే సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలిస్తున్నారు. కూడళ్ల దగ్గర ఈ ప్రత్యేక బస్సులు రాగానే ఆటోమేటిక్గా గ్రీన్ సిగ్నల్ పడేలా ఒక సరికొత్త టెక్నాలజీ సిగ్నల్ వ్యవస్థను కూడా జోడించబోతున్నారు.
దీనివల్ల డీజిల్ ఖర్చు తగ్గుతుంది, కాలుష్యం మాయమవుతుంది. అన్నిటికంటే ముఖ్యం సామాన్యుడి ప్రయాణ సమయం సగానికి సగం కలిసి వస్తుంది. ఒకప్పుడు బస్సు ప్రయాణం అంటేనే విసుక్కునే భాగ్యనగర వాసులకు ఈ కొత్త సిస్టమ్ ఒక పెద్ద ఊరట కాబోతుంది. మెట్రో రైలు లాంటి వేగం, సాధారణ బస్సు లాంటి తక్కువ ఛార్జీ, ఈ రెండు కలిస్తే వచ్చేదే హైదరాబాద్ సరికొత్త రవాణా విప్లవం. ప్రభుత్వం వేస్తున్న ఈ వ్యూహాత్మక అడుగులు గనుక త్వరలోనే రోడ్ల మీదకి వస్తే హైదరాబాద్లో ట్రాఫిక్ చరిత్ర మారిపోయడం ఖాయం. గంటల కొద్దీ రోడ్ల మీద నరకం చూస్తున్న సామాన్యుడికి ఇది నిజంగానే ఒక గుడ్ న్యూస్. మరి అధికారులు అధ్యయనం ఎప్పటికి పూర్తవుతుంది, ఈ బస్సుల రన్వే ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనేది వేచి చూడాలి.